రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ సీఎం గారు దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. అందులో భాగంగా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అమలాపురం కాన్స్టిట్యున్సీలో అలాగే అన్ని కాన్స్టిట్యున్సీస్ మన జిల్లాలోని అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఈరోజు దివ్యాంగ శక్తి ప్రోగ్రామ్ లాంచ్ అవుతున్నాయి. అందులో అన్ని కాన్స్టిట్యున్సీస్లో హానరబుల్ ఎమ్మెల్యేస్తో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఏపీఎస్ఆర్టీసీ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన దివ్యాంగ శక్తి ప్రోగ్రాం ఒక అత్యంత ప్రాముఖ్యమైన సామాజిక న్యాయం మరియు అభివృద్ధికి రూపం. ఇందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో ఫ్రీ ట్రావెల్ చేసుకోవడానికి అవుతుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా 21 డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్ని ఇదిలో ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రోగ్రాం వల్ల డిఫరెంట్ ఏబుల్ కేటగిరీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా తిరగడానికి సహాయం చేస్తుంది. హాస్పిటల్, స్కూల్స్, ఆఫీసెస్కి సులభంగా చేరడానికి సహాయం చేస్తుంది. సమాజంలో సమానంగా కలుపుకుంటుంది. ఇది కేవలం ఫ్రీ బస్ స్కీమ్ మాత్రమే కాదు, ఇది స్వాతంత్ర్యం, గౌరవం మరియు సమాన అవకాశాలు అందించే ఒక మహాప్రయాణం. మన ప్రభుత్వం ఒక దృష్టి స్పష్టంగా ఉంది, ఎవరు కూడా వెనుకపడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ దివ్యాంగ శక్తి ప్రోగ్రామ్ ఆనరబుల్ సీఎం స్టేట్ మొత్తం కూడా లాంచ్ చేస్తున్నారు. మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ మన అమలాపురంలో జరుపుకుంటున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్ అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అందిస్తామని, అలాగే ఇంద్రధనుసు అనే ఒక ప్రోగ్రాం తీసుకుని, దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాం తీసుకుని ఇంద్రధనుసు అనే ప్రోగ్రాంలో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక పథకాలు పెట్టి ఈరోజు 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 11 లక్షల మంది దివ్యాంగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని, అలాగే ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాగ్దానం చేసిన 2 నెలల లోపులోనే ఈ పథకాన్ని అమలు చేయడం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే దివ్యాంగులకు కూడా అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఎందుకంటే సుమారుగా 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే 2 లక్షల మంది గతంలో 50% రాయితీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే కార్డులు కలిగి ఉన్నారు. ఈరోజు అందరికీ ఉచితం కాబట్టి ఇంకా 50% తీసేసి 100% ఉచితం ఇచ్చారు కాబట్టి అన్ని కార్యక్రమాలకి ఈ యొక్క ఆర్టీసీ ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే ఇంద్రధనుసు ప్రోగ్రాంలో కానీ, దివ్యాంగ శక్తిలో కానీ, ఇతర రకాలైనటువంటి అన్ని రకాల పెన్షన్లు కానీ, అన్ని రకాలుగా ఇచ్చే ఉపాధి లోన్లు కానీ అన్నీ కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నంత శ్రద్ధ కానీ, ఆయన ప్రవేశపెట్టినండి వికలాంగులకి, దివ్యాంగులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ప్రవేశపెట్టిన నిధులు కానీ, అలాగే ఆయన ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఎంతో అభిమానంతో, ప్రేమతో ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి దివ్యాంగ సోదరిమని చంద్రబాబు నాయుడు గారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా. ఎందుకంటే ఇది గొప్ప పరిపాలనలో, ఇంత గొప్ప మనసుతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 11 లక్షల మంది దివ్యాంగ కుటుంబాలకి మేలు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కూటమి ప్రభుత్వం తరపున కేంద్రంలో మోడీ గారికి, మరి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారికి అందరికీ కూడా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశం పొందినందుకు దివ్యాంగ సోదరిమణులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.